మహాలక్ష్మి విగ్రహం ఉండదు. శ్రీవారి హృదయంపై భృగు మహర్షి తనిన కారణంగా లక్ష్మీదేవి అలగపోనటమే ఇందుకు కారణంగా చెబుతారు. అలిగిన అమ్మవారు కోనేరు ఒడ్డున వెలిసినట్లు స్థానికులు నమ్ముతారు. పుష్కరిణి ఒడ్డున లక్ష్మీదేవి విగ్రహానికి ప్రతి శుక్రవారం అభిషేకాలు చేస్తారు. చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో నిత్య పూజలు అందుకున్న లక్ష్మీదేవి గురించి చాలా మందికి తెలియదు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐ న్యూస్ ప్రతినిధి వర్మందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. శ్రీవారి ఆలయం పక్కనే మనకు పుష్కరిణి ఒడ్డున ఒక లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. ఈ విషయం చాలామంది భక్తులకు తెలియదు. అయితే తరతరాలుగా ఇక్కడ తిరుమలలో ఉన్న స్థానికులకు మిగతా వ్యక్తులకు ఈ లక్ష్మీదేవి విగ్రహం యొక్క విశిష్టత తెలుసు. ఇక్కడ స్వామి గజలక్ష్మి అమ్మవారు ఇక్కడ పుష్కరిణి ఒడ్డున కొలువై ఉంటారు. అప్పట్లో స్వామివారు పైన 7 కొండలు ఎక్కి పైకి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి ఇక్కడే ఉండిపోయారంట. అలిగి స్వామివారి లోపలికి వెళ్ళారని కూడా చెప్తూ ఉంటారు. అలా దీనికి కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేను లక్ష్మీదేవి విగ్రహం దగ్గర ఉన్నాను. ఈ లక్ష్మీదేవి విగ్రహం మనం చూస్తే ఈ పుష్కరిణి మనం ఏదైతే ఉన్నామో స్వామివారి పుష్కరిణి పక్కనే ఈ ఒడ్డున ఈ లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ స్థానికులు ఈ విగ్రహం యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళు అమ్మవారికి శుక్రవారం రోజున అభిషేకాలు చేస్తూ ఉంటారు. స్వామివారికి శుక్రవారం జరిగే అభిషేకం వెనుక కూడా లక్ష్మీదేవి అమ్మవారిని ఉద్దేశించి కూడా చేస్తారన్న ఒక పండితులు కూడా చెబుతూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తే స్వామివారి విగ్రహం ఇది వెనుక సైడు స్వామివారి విగ్రహం ఉంటుంది. స్వామివారి వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంటుంది. అటు ఇటు అన్నమయ్య ఉన్నారు. ముందు మనం ఈ విగ్రహం వెనుక ముందు స్వామివారు, వెనుకల అమ్మవారు గజలక్ష్మి అమ్మవారి రూపమైతే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అసలు ఏమిటి విగ్రహం ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది అనేది కూడా ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్థానిక భక్తులు ఉన్నారు, అంతపాటు జయబాలాజీ భక్తులు ఉన్నారు. చిన్నతనం నుంచి ఇక్కడ తిరుమల విషయాలు పూర్తిగా తెలుసు. ఈ విగ్రహం యొక్క విషయాలు ఆయన మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ విగ్రహం ఎప్పటి నుంచి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు? మీ ముందు ఇక్కడ ఉన్న పెద్దలు ఏం చెప్తూ ఉండేవారు? జయబాలాజీ, నేను నా చిన్నప్పుడు ప్రతిరోజు స్వామివారికి ఏకాంత సేవ టైంలో స్వామివారికి నేను స్నానం చేసుకునే విధానం ఉంది. అప్పట్లో 9 నుంచి 9:30లోగా ఏకాంత సేవ అవుతుంది. ఏకాంత సేవ ఎప్పుడైతే గుళ్ళో జరుగుతుందో ఆ ఏకాంత సేవను అనుసరించి ఇక్కడ స్వామికి దగ్గరలోనే 4 మెట్ల కింద ఉన్నారు. అప్పట్లో ఆ 4 మెట్ల కింద ఉన్నప్పుడు స్వామివారి ఏకాంత సేవలో ఉన్నప్పుడు స్వామివారికి అప్పుడు ఎప్పుడైతే ఏకాంత సేవ జరుగుతుందో నేను ఆ టైంలో పోయి స్వామివారికి అక్కడ స్వామి పుష్కర్లో స్నానం చేసుకొని ఆ పాదాలు కనిపించినాయి. అదే మాదిరిగా ప్రతి వైకుంఠ పర్వదినాలలో తొలి ధనుర్మాసం నెలల్లో స్వామివారికి కింది నుంచి మెట్లోత్సవం చేసుకుంటూ మెట్టుకు కర్పూరం పెట్టుకొని వచ్చి ఇక్కడ సంపూర్ణంగా చందనము కర్పూరం పెట్టి అభిషేకాలు చేసి ఆరతి ఇచ్చేవాళ్ళము. ప్రతి అనుగ్రహం చేత అమ్మవారి ఆశీర్వాదం చేత ప్రతి శుక్రవారము స్వామివారికి అమ్మవారికి అభిషేకం జరుగుతూ ప్రతి నిత్యము సేవలు చేసుకుంటాము. ఎందుకంటే ఇటు పక్క చూసేటప్పుడు అన్నమాచార్యుడు పాట కూడా ఇక్కడ తిరుమలలో పాడి ఉన్నారు. ఎందుకంటే కొండల్లో నెలకొన్న కోనేటి రాయడా అనేది ఒక పాట ఉంది. ఆ పాటలోనే ఒక పక్క స్వామివారు అన్నమాచార్యులు, ఒక పక్క ఆయన కుమారుడు సేవ పెడుతూ స్వామివారిని సేవించమని మన అందరికీ చూపెడుతూ స్వామివారు కనపడతా ఉంటారు. అదే మాదిరిగా ఆ ముందు పక్క తిరుమలలో 4 మాడ వీధుల్లో స్వామివారి ప్రదక్షిణ, ప్రతి వాహనం ఊరేగింపుల్లో స్వామివారి ప్రదక్షిణ చేసుకొని చివరిగా లాస్ట్లో స్వామివారికి కలశ హారతి ఉంటుంది. కలశ హారతి తర్వాత మామూలు హారతి. ఈ హారతియే ఆమెకి గజలక్ష్మి ఆకారంలో ప్రతి నిత్యము బ్రహ్మోత్సవంలో కానీ మామూలు విద్య వాహనాలు ప్రతి వాహనము ఊరేగింపులో ఈ గజలక్ష్మి దగ్గర ఆగి స్వామివారికి కుంభహారతి, బంగారు కలశ హారతి, ఆ గజలక్ష్మితో పాటు కలశ హారతి ఉంటుంది. హారతి అయిపోయిన తర్వాత హారతి తీసుకొని స్వామివారి గుళ్ళోకి వెళ్తారు. ఈ హారతి ప్రతినిత్యము ఇక్కడ స్వామివారి గజలక్ష్మి వెలిసిందంటే భక్తులను ఎందరో మేమే ప్రత్యేకంగా మాకు చెప్పిన వాళ్ళు. ఎందుకంటే స్వామివారు ఇక్కడే అమ్మవారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అమ్మవారి మనస్సాక్షిగా స్వామివారిని నమ్ముకొని
స్వామివారి ముందల్నే తాళి కట్టుకొని అమ్మవారి ముందల్నే తాళి కొట్టుకొని వాళ్ళ సంతానవంతులై చల్లగా ఉన్నట్టు మాకు ఎందరో ఒక 2-3 మీరు ప్రతి వారం శుక్రవారం అభిషేకాలు చేస్తుంటారు. ప్రతి శుక్రవారము స్వామి వరాస్వామి అభిషేకం అవుతుంది. అభిషేకం అయినాక అక్కడ మేము తిరుపతి నుంచి పాలు వెన్న స్వామివారికి సేవలకి మేము ప్రతినిత్యము పాలు తెస్తూ ఉంటాము. ఆ అభిషేకం అయిన తర్వాత శ్రీవారి సేవకులతో పాటు వచ్చి మేము ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి సేవ చేసుకునే అదృష్టము ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది. కాబట్టి మీరంతా స్వామివారి అనుగ్రహం పొంది జీవితంలో సుఖశాంతులు వర్ధిల్లి పాడి పంటలతో సంతాన సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ జై లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహ జయ జయ బాలాజీ గోవింద గోవింద. ఇక్కడ భక్తులు కూడా చెప్తున్నారు స్వామివారి ఏదైతే విగ్రహం ఉందో వెనుకల గజలక్ష్మి అమ్మవారి రూపము, ముందు స్వామివారి రూపం కూడా ఉన్నాయి. ఈ శిల ఎప్పటి నుంచి కూడా ఈ పుష్కరిణి ఒడ్డునే ఉంది. అప్పట్లో పూజలు కూడా ఎక్కువగా చేసేవాళ్ళు. ఇది ఇక్కడ స్వామివారి ఆలయం పక్కనే ఉన్న ఈ గజలక్ష్మి అమ్మవారి విగ్రహం వెనుకల ఉన్న ఇక్కడ స్థానిక కథనం. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ న్యూస్.